చిత్ర పరిశ్రమలో విషాదం. రామ్ చరణ్ చిరుత మూవీ విలన్ కన్నుమూత. ప్రముఖ కాలీవుడ్ యాక్టర్ డేనియల్ బాలాజీ మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతీ నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బాలాజీని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే హాస్పిటల్కు తరలించేలేపు బాలాజీ గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. ఈ వార్తతో కాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సెలబ్రిటీలు ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ తో పరిచయం. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడలో మొత్తం 50కు పైగా సినిమాలలో డేనియల్ బాలాజీ నటించారు. యాక్టింగ్ లోకి రాకముందు సినిమాలకు యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా ఆయన పనిచేశారు. ఆ తర్వాత చిత్తి అనే తమిళ సీరియల్తో యాక్టర్గా అడుగుపెట్టారు. ఈ ధారావాహికనే తెలుగులో పిన్నిగా డబ్ చేసిన సంగతి తెలిసిన సంగతే. ఇక ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్ అనే సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు బాలాజీ. ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా అద్భుతంగా నటించారు. కమల్ హాసన్, రాఘవన్ సినిమాలలో డేనియల్ నటనకు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇక తెలుగులో కూడా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. 2004లో వచ్చిన ఎన్టీఆర్ సాంబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు బాలాజీ. ఆ తర్వాత వెంకటేష్ తో చేసిన ఘర్షణ సినిమాలోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకునే సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా విలన్ రోల్ ప్లే చేశారు. అలానే నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపో, రీసెంట్ గా నానితో టక్ జగదీష్ లో కూడా బాలాజీ మెరిశారు. ఇలా టాలీవుడ్ లో కూడా మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు ఆయన. ఇన్ని వైవిధ్యమైన పాత్రలో నటించిన ఆయన ఇంత చిన్న వయసులో మృతి చెందడంపై ఆడియన్స్ కూడా బాధపడుతున్నారు. ఆయన సినిమాల్లో సీన్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రిప్ డేనియల్ బాలాజీ అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. విజయ్ కు సన్నిహితుడు డేనియల్ బాలాజీ కాలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కు అత్యంత సన్నిహితుడు. పలు సందర్భాలలో విజయ్ గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. దీంతో ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలాజీ, విజయ్ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెరియర్ మొత్తంలో ఎక్కువ శాతం విలన్ రోల్స్ ప్లే చేసినప్పటికీ బయట మాత్రం బాలాజీ చాలా మంచివాడని, ఎంతో మందికి సహాయం చేశారంటూ పోస్టులు పెడుతున్నారు.